హిందూ దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ బీజేపీ నాయకులు సైబర్ డీజీ రవిశంకర్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ నటుడు ప్రకాష్ రాజ్ హిందువులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రకాష్ రాజ్ను సినిమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేవుళ్లపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందూ దేవుళ్లు దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తులు ప్రబలుతున్నటువంటి పరిస్థితిలో కొంతమంది పనిగట్టుకొని ఒక కుట్రపూరితంగా హిందూ మతం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఇప్పుడు మీకు చూపించినటువంటి వీడియోల్లో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాట, ఇవాళ వాక్ స్వాతంత్రం పేరుతోటి హిందూ మతాన్ని అవమానించటం, హిందూ దేవి దేవతలను అవమానించటం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ లాంటి ఒక పనికిమాలినటువంటి ఆర్టిస్టులకి, ప్రకాష్ రాజ్ లాంటి వారికి చెబుతా ఉన్నాం, మీకున్నటువంటి పాపులారిటీని అడ్డం పెట్టుకొని మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని గౌరవించకపోతే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవి దేవతలు కనుక అవమానకరంగా కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశంలోనే తిరగకుండా చేసేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? ఈ రోజున అన్యమతస్థుల్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడినావా? అవేమీ లేకుండా కేవలం హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద పడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఒక 2 వీడియోస్ మీకు చూపిస్తాం మిత్రులారా. ఎంత వల్గర్గా మాట్లాడారో, ఈ కడుపుకి పెంట తినే దరిద్రులు ఎంత వల్గర్గా మాట్లాడారో మేము రవిశంకర్ అయ్యర్ గారికి ఇవన్నీ వీడియోస్ చూపిస్తే ఖచ్చితంగా వీరి మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా దానికి ఉన్నటువంటి క్లిప్పింగ్స్ అన్ని మీకు కూడా మీడియా మిత్రులు కూడా షేర్ చేస్తూ జరుగుతుంటా. మంచిర్యాల జిల్లా